హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో రానున్నటువంటి 3 రోజుల పాటు కురనున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం నేరుగా తెలంగాణకి విస్తరించడము, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్నటువంటి 4 రోజుల పాటు కుండపోత వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా మధ్యాంధ్ర, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా కుకట్పల్లి, అమీర్పేట, మల్కాజ్గిరి, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో రాత్రి సమయంలో వర్షాలు నమోదు కానున్నాయి. ఇక ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం నుంచి నేరుగా చలిగాలులు అనేవి మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలకు విస్తరించడం వల్ల ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలో తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇవాళ రేపు భారీగా పెరిగి ఆ తర్వాత ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తాయి. రాయలసీమ వ్యాప్తంగా అయితే ప్రస్తుతానికి పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.